నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను 1 కేజీ చికెన్ని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్, నిమ్మరసం వేసి కలుపుకొని 2-3 సార్లు శుభ్రంగా వాటర్తో కడుక్కోవాలండి. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల చికెన్ పీసెస్ అనేది నీచు వాసన లేకుండా ఉంటాయి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చికెన్లో కొద్దిగా పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 1 స్పూన్ కారాన్ని వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఈ విధంగా రెడ్ కలర్లోకి ఫ్రై అయ్యాక ఒక 2 స్పూన్ల అప్పుడే ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 1 కేజీ చికెన్కి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. మనకు కొద్దిసేపటికి ఈ చికెన్లో నుంచి వాటర్ అనేవి ఈ విధంగా ఫామ్ అవుతాయండి. చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా ఉంటుందండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే ముక్క అనేది గట్టిగా ఉంటుంది. చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయి ముక్క అనేది ఈ విధంగా సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి మనం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, ఒక 2 స్పూన్ల కారాన్ని వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు వేసానండి. అదే పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసుకోండి. ఇందులోకి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకుని అలాగే ఒక 2 పచ్చిమిర్చిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మసాలాలన్నీ చికెన్ ముక్కలకు బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా చివరిలో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఈ మసాలాలన్నీ చికెన్ ముక్కల్లో కలిసేటట్లుగా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చివరగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, మనకు చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం ప్రసన్నం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.